కోల్కతా అలాగే ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యద్భుతమైన విజయం సాధించింది కోల్కతా జట్టు. కోహ్లీ ఒంటరి పోరాటం ఆ జట్టును గెలిపించలేకపోయింది. అయితే కోల్కతా ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైపోయింది. +1 రన్ రేట్‌తో కోల్కతా నైట్ రైడర్స్ టాప్ 2కి వెళ్ళిపోయింది. ఆడిన 2 మ్యాచ్‌లు గెలవటము, పాయింట్స్ టేబుల్‌లో 4 పాయింట్స్ రావటము జరిగింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌కు నెట్ రన్ రేట్ తక్కువ ఉండడంతో మూడవ స్థానానికి కింద పడిపోయింది. ఇక్కడ అత్యద్భుతమైన విజయం ఏంటి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మొన్నటి వరకు కింద స్థానంలో ఉండేది. కానీ సడెన్‌గా ఒక్కొక్క మెట్టు ఎగురుతూ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో, సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానంలో ఉండటం నిజంగా షాకింగ్ అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆర్‌సీబీ జట్టు ఒక్కసారిగా 6వ స్థానానికి పడిపోయింది. ఎందుకనంటే 3 మ్యాచ్‌ల్లో 1 మాత్రమే గెలిచి నెగెటివ్ రన్ రేట్‌ని మూటగట్టుకుంది. ఇక మనం గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ఏంటి అంటే లక్నో, ముంబై ఇట్లాంటి జట్లని చెప్పొచ్చు. ముఖ్యంగా ముంబై జట్టు ఒక్క గెలుపు ఖాతానే తెలవలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఖాతానే తెలవలేదు. లక్నో అంటే ఒకటే మ్యాచ్ ఆడింది కాబట్టి ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం మళ్ళీ పాయింట్స్ పట్టికలో చాలా తారుమారవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఆర్‌సీబీ జట్టు ఒక్కసారిగా ఆహ్, పూర్తిగా తన ఒక నెగెటివ్ రన్ రేట్‌ని కట్టుకోవడమే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుకు వెళ్ళిపోవడం జరిగింది.